صلى الله على محمد صلى الله عليه وسلم. الحمد لله وحده والصلاة والسلام من لا نبي بعده صلى الله عليه وسلم تسليما كثيرا كثيرا أما بعد. అల్లా రబ్బుల్ ఇజ్జత్ మనందరిని తన యొక్క కరుణతో తన ఇంటికి రప్పించుకున్నాడు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ చాలా అత్యంత కరుణామయుడు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ యొక్క ప్రతి పని మానవుల యొక్క మేలు కొరకు ఉంటుంది. అల్లా రబ్బుల్ ఇజ్జత్ కంటే గొప్పవాడు ఎవరు లేరు. అల్లాయే ఆరాధ్య దేవుడు. అల్లా తాలా మనందరినీ పుట్టించిన సృష్టికర్త. ఇహపరలోకంలో ఏం జరిగినా అల్లా యొక్క ఆజ్ఞ లేనిది ఏమి జరగదు. అల్లా యొక్క పనులు అల్లాకు తప్ప ఎవరికి అర్థం కావు. అల్లా రబ్బుల్ ఇజ్జత్కు తప్ప ఎవరికి అర్థం కావు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ తన కృప, జాలి, దయ వలన ప్రతి ఒక్కరికి మాఫ్ చేసే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని గుణాలు చేసినా, మన గుణాలతో, మా యొక్క పాపాలతో భూమి అంతా నిండిపోయినా, సముద్రాలన్నీ నిండిపోయినా, భూమి ఆకాశం మధ్యలో ఉన్న ఖాళీ స్థలం అంతా పాపాలతో నిండిపోయిన అల్లా యొక్క కరుణకు పోటీ చేయలేవు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ అమిత దయగలవాడు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ అత్యంత కరుణామయుడు. అందరికంటే పెద్దవాడు అల్లా. అల్లా తాలా ఒక్క మాటతో అన్ని పాపాలను క్షమించి ఆ పాపిని సన్మార్గాన్ని నడిపించగలరు. పాపిని సన్మార్గంలో నడిపించగలరు. హజరత్ అద్దాస్ రదియల్లాహు తాలా అన్హు ఒక సహాబీ. ఆయన గురించి ఏమని వచ్చిందంటే పుస్తకాల్లో, ఒక విగ్రహం పెట్టుకొని పూజ చేసుకునేవాడు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ అత్యంత కరుణామయుడు. ఎవరికి దగ్గర చేర్చుకోవడం, ఎవరికి దూరం చేయడం, అది ఆయన యొక్క ఇల్ములో ఉంది. ఒకరోజు ఆ విగ్రహానికి పూజ చేస్తుంటే అల్లా రబ్బుల్ ఇజ్జత్ తరపు నుంచి ఆ విగ్రహంలో నుంచి శబ్దం వచ్చింది. పలుకులు వినిపించాయి.
నువ్వు నన్ను పూజిస్తున్నావు కదా, మా కాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు మేము నిజమైన దేవుళ్ళము కాదు, ఇప్పుడు మస్జిద్ జమానా వచ్చింది, మా కాలం తీరిపోయింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టి ఉన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నుబువ్వత్ ప్రసాదించబడింది, ఇప్పుడు దేవతల కాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు మసీదుల కాలం వచ్చింది. ఆ విగ్రహంలో నుంచి అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఆ యొక్క శబ్దాన్ని పుట్టించి ఆ యొక్క సహాబీ రజియల్లాహు తఆలా అన్హు హజరత్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హుకు హిదాయత్ ప్రసాదించాడు. హిదాయత్ అనేది ప్రసాదించాడు. ఇది అల్లా యొక్క కరుణ. ఎవరికి దగ్గర చేర్చుకోవాలా, ఎవరికి దూరం చేయాలా, అది ఆయన యొక్క ఇల్ములో ఉంటుంది. అల్లా రబ్బుల్ ఇజ్జత్ తమ యొక్క కరుణతో దూరమైన వాళ్లకు దగ్గర చేర్చుకోవడం, దగ్గరున్న వాళ్లకు దూరం చేయడం, దానిలో ఏం అర్థం ఉంది, ఏం తాత్పర్యం ఉంది, అది ఆయనకే తెలుసు, మనకు తెలియదు. అది ఆయనకే తెలుసు, మనకు తెలియదు. మూసా అలైహిస్సలాం వారు ఒకసారి అన్నారు అల్లాతో, ఎల్లా, నాకు నువ్వు ప్రవక్త చేస్తున్నావు కదా, ఈ భూమి మీద నాకంటే ఎక్కువ తెలిసినవాడు ఎవరైనా ఉన్నాడా? నేనే ఇంకా అందరికంటే పెద్ద, నేను ప్రవక్త, నాకు అన్నీ తెలుసు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఆజ్ఞ ఇచ్చాడు, అక్కడ పో, ఒక మనిషి దొరుకుతాడు నీకు, ఆయనతో పాటు ఒక 3 రోజులు ఉండిపో, వారు నీకు అర్థమవుతుంది నీకు ఎక్కువ ఉందో వారు వేరే వాళ్ళకి ఎక్కువ. ఖిజర్ అలైహిస్సలాం అని ఆయన దగ్గరకు వచ్చారు. అతను ఖిజర్ అలైహిస్సలాం దగ్గరకు వచ్చారు. ఇది అంతా ఒక పెద్ద వాక్యా ఉంది, దీని తాత్పర్యం వివరించడానికి చెప్తున్నాను నేను. తో అల్లా తరపు నుంచి వచ్చి మూసా అలైహిస్సలాం ఖిజర్ అలైహిస్సలాతు వస్సలాంతో చెప్పారు, అల్లా రబ్బుల్ ఇజ్జత్ మీతో పాటు నన్ను ఉండడానికి చెప్పినాడు. అంటే ఖిజర్ అలైహిస్సలాం వారు ఏం చెప్తారంటే, నువ్వు నాతో పాటు ఉండలేవు నైనా, నీకు కోపం ఎక్కువ, నువ్వు నాతో పాటు ఉండలేవు, నువ్వు వెళ్ళిపో. కాదు కాదు, మీరు ఎట్లా చెప్తే అట్లా వినుకొని ఉంటాను, అంటే నేను చేసే పనులకు నువ్వు మాట్లాడకూడదు. సరేలే, నేను మాట్లాడకుండానే ఉంటాను. ఇంకా ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోవాలా, ఒక పడవలో కూర్చున్నారు ఇద్దరు కలిసి. పడవలో కూర్చుంటే ఆ పడవ మనిషి అందరికీ టికెట్ తీసుకున్నాడు, కానీ ఇతనికి టికెట్ తీసుకోలేదు. వీళ్ళిద్దరికి, మీరిద్దరు పండితులు, మీరిద్దరు అల్లా యొక్క మర్మాన్ని తెలిసిన వాళ్ళు, ఆరు మీరు దీని పని చేసేవాళ్ళు, మీరు అబద్ధం ఆడిన వాళ్ళు, మీరు చాలా మంచి వాళ్ళు. అచ్చా, అలాగా, మీ టికెట్ వద్దులేండి. తో సరే పోయి టికెట్ ఇవ్వంలే, ఇంకా పోదామని జికర్ చేసుకుంటూ పోయినారు. అక్కడ వారు దిగిపోయేటప్పుడు ఆ ఖిజర్ అలైహిస్సలాం చేస్తున్నాడు, ఆ పడవకు ఒక కట్టె తగులుకొని ఉంటే బాగా శుభ్రంగా, దానికి ఒక కట్టె పీకేస్తున్నాడు దాంట్లో. ఇంకా మూసా అలైహిస్సలాం వారికి కోపం వచ్చింది, వాడు ఫ్రీగా మాకు కూర్చోబెట్టుకుని వచ్చినాడు, ఈయన మంచిదానికి తెంపేసినాడు, ఏ మనిషి. అప్పుడు అడిగినాడు, మీరేం అట్లా చేస్తారు అంటే, నేను ముందే చెప్పినాను కదా నువ్వు నాతో పాటు ఉండలేవు. సర్లే ఏం చెప్పను లేదని పోయినారు వేరే ఊరికి. ఆ ఊరిలో పోతే ఒక ఊరోళ్ళు ఇంతాకియా అని ఆయనకు భోజనం పెట్టలేదు. ఏం పెట్టలేదు? అప్పుడు ఇట్లా హోటల్ ఎక్కడ ఉండేవి, సత్రాలు ఉండేవి. అప్పుడు ఎవరైనా బయట ఊరి నుంచి వచ్చే వాళ్ళకు భోజనాలు పెట్టేవాళ్ళు, కానీ ఆ ఊరు వాళ్ళు భోజనాలు పెట్టలేదు. అందరు పాసులు అంటారు కదా, ఏమంటారు దానికి,
పాస్ అంటారు కదా, పిసినారి 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 విధవలు జీ. పస్తులు ఉన్నారు, వారు పిసినారులు. వారు వీళ్ళు వచ్చినారు కదా, వీళ్ళకి చేసుకోవడానికి ఏం లేదు కదా, ఒక ముద్ద పెడదామని కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు భోజనాలు ఏం పెట్టలేదు, అట్లనే పస్తులుండి పోతున్నారనమాట వేరే ఊరికి. ఒక గోడ పడిపోతుంటే ఆ గోడ కట్టినారు, ఇద్దరు కలిసి గోడ కట్టి. మూసా అలైహిస్సలాంకి మళ్ళా కోపం వచ్చింది, ఏం మనిషి ఈ ఊరోళ్ళు భోజనం కూడా పెట్టలేదు, వీళ్ళ గోడ మేము బాగు చేయాలా, వీళ్ళ గోడ బాగు చేయాలి. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, పోదాం పద, ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, పోదాం పద. ఓహో మూసా, నేను ముందే చెప్పినాను కదా నువ్వు నాతో పాటు ఉండలేవని. సర్లే ఏం కాదులే అంగ పోదాం పద అని ఇంకా వేరే ఊరికి పోయినారు. వేరే ఊరిలో ఒక మనిషి ఉన్నాడు, పాపం మంచోడు. ఇంటికి తోలుకుపోయి భోజనం పెట్టి బాగా సత్కరించి రాత్రిళ్ళు పడుకోవడానికి బాగా స్థలం ఇచ్చి కే జోయే రాత్రి కొడుకు తీసుకొచ్చి కాళ్ళు పిసుకబెట్టి కీడు నా కొడుకు లేక నాకు కొడుకైనాడు అని కల్పించి ఇంకా దువా చేపించి ఇంకా పడుకున్నాడు. సరేలే అని ఆ మనిషి ఉదయాన్నే కొండ కట్టెలకని పోతే ఇంకా వీళ్ళు పోవాలి కదా, ఇంకా పోతూ ఆ పిల్లోనికి చంపేసిపోయినారు ఇద్దరు కలిసి. ఇంకా కోపం ఫుల్గా వచ్చేసింది. ఇదేంద్ర ఆయన అక్కడ ఏమో పడవ తెంపేస్తున్నాడు, ఇక్కడ వద్దన్న కానీ గోడ కట్టేస్తున్నాడు, ఏదో అని వీళ్ళు భోజనం పెట్టి బాగా సత్కరించుకుంటే వాని పిల్లోనికి ఏం చేసేసినాడు, చంపేస్తున్నాడు. ఏం మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది అర్థం పర్థం ఉందే మీకేమైనా? ఓహో మూసా, నేను అప్పుడే చెప్పినాను కదా నువ్వు నాతో పాటు ఉండలేవని. నేను ఉండలేకపోతున్నాను, ఇంకా 2-3 రోజులు ఉంటే నువ్వు ఇంకా తిక్కోడైపోతానేమో, నేను ఇంకా నాకు వదిలేనైనా. కానీ పంపించేటప్పుడు ఆ 3 మాటలు చెప్పి పంపి, నాకు ఏం చెప్తావు, 3 మాటలు చెప్పి పంపి, నువ్వేం చెప్తావు. అప్పుడు ఏం చెప్పినాడంటే, అల్లా యొక్క ఇల్ములో ఈ మాట ఏమనిందంటే, ఏ ఊరికైతే మేము పడవలో వచ్చినామో ఆ ఊరిలో ఒక రాజు ఉన్నాడు, ఏదైనా మంచి వస్తువు తీసుకుంటే అది తీసుకుంటాడు. మంచి వస్తువు చూస్తే దాంట్లో ఏమైనా తప్పుతనం ఉందనుకో దానికి ఏం చేసేస్తాడు, వదిలేస్తాడు. పడవ కొత్తగా ఉంది, కలర్ఫుల్ ఉంది, బాగుంది, వాడు చూస్తే ఏం చేస్తాడు, తీసుకుంటాడు. అందుకని ఒక కట్టె ఇరిగిపోయింది అన్నమాట. అది చూస్తే ఏమనుకుంటాడు రాజు, ఇది ఇరిగిపోయింది నాకు వద్దులే అని ఇడిసేస్తాడు. ఈ పడవ వాని దగ్గరే ఉండాలని నేను దానికి తెంపేస్తున్నా. ఓహో అల్లా యొక్క ఇల్ములో ఆ మాట ఉందా, అచ్చా సరేలే. ఆ గోడ ఎందుకు కట్టినావు, ఒక మెతుకు కూడా వేయలేదు, అంత పిసినారు విధవలంతా. ఆ ఊరు వాళ్ళు పిసినారు విధవలే, కానీ 400 క్రితం, 600 క్రితం, 700 సంవత్సరాల క్రితం వీళ్ళ వంశంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. అతను అందరికీ అన్నాలు తినిపించేవాడు. ఏం చేసేవాడు, అల్లా యొక్క ఇబాదత్ చేసేవాడు. వాడు చేసుకున్న పుణ్యానికి 700 సంవత్సరాల తర్వాత కూడా ఆ పిల్లలకి ఏముంది, ఫలితం దక్కుతుంది. వాళ్ళ తండ్రి లేడు, వాళ్ళ అమ్మ ఉంది. ఆ యొక్క గోడ కింద ఒక ఖజానా ఉంది. ఆ పిల్లలు పెద్దగా అయినాక ఆ పిల్లలకు దొరకాలి. అది ఆ గోడ కింద ఉన్న ఖజానా ఎవరికి దొరకాలా, ఆ ఖజానాకి ఏమంటారు, లంకి బిందెలు కూడా అంటారు కదా, నిధి. ఎవరికి దొరకాలా, పిల్లలకు. ఆ పిల్లలు ఇంకా ఏమన్నారు, ఈ పిసినారి వేదవాళ్ళు ముందే గోడ పడిపోయింది అనుకో, పిల్లలకు ఒక ముక్క కూడా ఇవ్వరు. ముందుకే పిసినారి గొడ్డులు, పిల్లలకు ఏమారు ఒక ముక్క కూడా ఇవ్వరు. అందుకని ఆ గోడ ఏం చేస్తున్నారు, కట్టేస్తున్నారు. ఎందువల్ల వాళ్ళ యొక్క వంశంలో ఒక పెద్ద ఆయన, మంచి ఆయన ఏం చేసేవాడు, అల్లా కోసం దాన ధర్మాలు చేసి, అల్లా కోసం అన్నాలు తినిపించి, అల్లా యొక్క ఆజ్ఞ పాటించేవాడు అన్నమాట. అల్లా యొక్క ఆజ్ఞ
జీ అట్లనా, అది అల్లా యొక్క ఇల్ములో ఉంది, మాకేం తెలుసు. ఇంకా పిల్లోనికి ఎందుకు చంపేస్తీవి అంటే, ఈ మనిషి చాలా మంచోడు, ఆ పిల్లోడు బతికింటే గినక వాళ్లకు సతాయిచ్చి జీవితం భంగం చేసేవాడు. సతాయిచ్చి ఏం చేసేవాడు? జీవితాన్ని భంగం చేసేసేవాడు. వాడు సచ్చినంత వరకు మేలు జరుగుతుంది. అగర్ వాడు ఉండింటే వాళ్ళ జీవితమే ముష్కిలైపోయేది. అల్లా యొక్క ఇల్ములు ఏముందంటే, ఈడు మీకు అన్నం తినిపించినాడు, ఈడు మీకు రాత్రి ఉండటానికి స్థలం ఇచ్చినాడు, ఇతడు మీకు మంచిగా చూసుకున్నాడు. దాని యొక్క ఫలితం ఏమంటే, అతని కుమారుని వల్ల కీడు ఉంది కదా, ఆ కీడుని మీరేం చేయండి? తొలగించండి. 2-3 రోజులు ఏడ్చి ఊడుకుంటాడు, జీవితకాలం బాధపడకుండా బాగుంటాడు. జీవితకాలం బాధపడకుండా ఏముంటాడు? బాగుంటాడు. అల్లా యొక్క కరుణ ఎవరిపై ఏ విధంగా ఉంది అనేది మేము ఊహించలేము. అది మా యొక్క ఇల్ములో ఉండదు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చిన్నాన్న అబూ తాలిబ్. ఎవరు? చిన్నాన్న అబూ తాలిబ్. 21 ఏండ్లు, ఎన్నేండ్లు పెంచి పెద్ద చేస్తున్నాడు. ఎన్నేండ్లు? 21 ఏండ్లు పెద్ద పెంచి చేస్తాడు. ఆ తరువాత వారు మళ్ళా ఒక 15 ఏండ్లు, తక్రీబన్ 44 या 43 ఏండ్లు అబూ తాలిబ్ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తన కుమారుల కంటే ఎక్కువ చూసుకున్నాడు. కానీ చనిపోయేటప్పుడు అడిగినాడు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక్కసారి కల్మా నా చెవులో చదువుకోండి, నేను మీకు స్వర్గంలో తీసుకున్నాను. అబూ తాలిబ్ ఏం చెప్పినారు? మనుషులు ఏమనుకుంటారు? చావు భయంతో అబూ తాలిబ్ కల్మా చదువుకున్నాడని చెప్తారు. అది నాకు వినడం మంచిది కాదు, నేను అట్లా వినడం నాకు సాధ్యం కాదు, అందుకని నేను కల్మా చదువు. అద్దాస్ రదియల్లాహు తఆలాను దూరమైన వాడు, బిలాల్ రదియల్లాహు తఆలా దూరమైన వారు, సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలాను దూరమైన వారు. అదేవిధంగా సహాబీలు ప్రపంచంలో మనమంతా మన ప్రవక్తకు దూర బంధువులం, మనకు దూరమైన వాళ్ళం. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చిన్నాన్న అబూ తాలిబ్ ఎంత దగ్గరివాడు అయినా కానీ అల్లా రబ్బుల్ ఇజ్జత్ అతనికి హిదాయత్ ఇవ్వాలి. ఎవరికి హిదాయత్ ఇవ్వాలి, ఎవరికి రప్పించుకోవాలి, ఎవరికి రప్పించుకోకూడదు, ఎవరికి బతికించాలి, ఎవరికి చంపాలి, ఆర్ ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి, ఇవంతా అల్లా యొక్క ఇల్ములో, అల్లా యొక్క మనసులో, అల్లా యొక్క దగ్గర ఇవన్నీ రాయబడి ఆర్ చేయబడి ఉన్నాయన్నమాట. మనం నిమిత్త మాత్రులమే. మనమేమి? నిమిత్త మాత్రులమే. అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఏ విధంగా రాసి ఉంటే అదే విధంగా జరుగుతుంది. ఒక వాక్య ఒక పుస్తకంలో చదివింటి నేను. ఇబ్రాహీం ఇబ్నే అదహం రహమతుల్లా అలై, ఇబ్రాహీం ఇబ్నే అదహం రహమతుల్లా అలై అల్లా యొక్క గృహంలో మక్కాలో ఏం చేస్తున్నాడు? తవాఫ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తవాఫ్ చేసేటప్పుడు ఆయన యొక్క చిన్న కుమారుడు 2-3 ఏండ్లు అతడు గుర్తుకొచ్చినాడు తవాఫ్లో. ఎక్కడ గుర్తుకొచ్చినాడు? తవాఫ్ చేసేటప్పుడు ఆ అబ్బాయి గుర్తుకొచ్చినాడు. అప్పుడు ఏం దువా చేసినాడు తెలుసా ఆయన? అల్లా, నా మధ్య నీ మధ్య ఎవరైనా వస్తే అతనికి వాళ్ళకు దూరం చేసి. ఆ చిన్న అబ్బాయి ఇంటి మీద నుంచి కింద పడి చచ్చిపోయాడు. ఇక్కడ నుంచి ఇంటి మీద నుంచి కింద పడి చచ్చిపోయాడు. పుస్తకాల్లో రాసింది మాట. అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఒక్కొక్కరికి చంపి ఒక్కొక్కరికి దూరం చేసుకుంటాడు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఒక్కొక్కరికి జీవమిచ్చి దగ్గర చేసుకుంటాడు. జీవమిచ్చి
దగ్గర చేస్తాడు. అంత అల్లా యొక్క కరుణ, అల్లా యొక్క జాలి మనం అర్థం చేసుకోలేం. జీ ప్రతిదీ మనకు అర్థం కావాలంటే కాదు, మాది చిన్న మెదడు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఆదం అలైహిస్సలాం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరికి మెదడు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి మనసు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఆలోచించే విధానం వేరు, ప్రతి ఒక్కరి అర్థం చేసుకునే విధానం వేరు, ప్రతి ఒక్కరు చెప్పే విధానం వేరు. మా సలోమి టీచర్ చెప్పేది, ఒక అర్ధ గ్లాసులో నీళ్లు పెట్టి ఇట్లా పెట్టి అడగండి మీరు ముగ్గురు పిలిచి. ఒకరికి అడిగితే ఏం చెప్తాడు, ఏంట్రా అంటే నీళ్ళు అంటాడు. ఇంకొకరికి అడిగితే ఏమంటారు, ఇది గాజు గ్లాస్ అంటారు. ఇంకొకరికి అడిగితే ఏమంటారు, అర్ధ గ్లాస్ ఉంది అంటారు. ఇంకొకరికి అడిగితే ఏమంటారు, అర్ధ గ్లాస్ ఖాళీ ఉంది అంటారు. ఇంకొకరికి అడిగితే ఏమంటారు, అక్కడ ఎందుకు పెట్టున్నారు అంటారు. ఇంకొకరికి అడిగితే ఏమంటారు, అది మంచి నూనె అంటారు. ఇంకొకరికి అడిగితే ఏమంటారు, అది జంజం నీళ్ళ అని అడుగుతారు. అలాగే గ్లాస్ ఉంది, దాంట్లో సగం నీళ్ళు ఉన్నాయి. ఇంతమంది చూస్తే ప్రతి ఒక్కరి ఆలోచన వేరుంది. అది ప్రసాదించిన వాడెవరు? ప్రతి ఒక్కరికి ప్రతి విషయం అర్థం కావడం అవసరం లేదు. అంతా మన మంచిగా అనుకోవాలా. ఏమనుకోవాలా? అంతా మన మంచిగా. ఒక ఫార్సీ పుస్తకంలో ఒక హికాయత్ రాసింది. ఒక రాజుకు ఒక మంత్రి ఏం జరిగినా ఏమనేవాడు, రాజుగారు అంతా మన మంచిగా అనేవాడు. ఎప్పుడేం జరిగినా ఏం చెప్పేవాడు, రాజుగారు ఏం చెప్పేవాడు, అంతా మన మంచిగా. రాజు ఏమనుకున్నాడు, ఏం జరిగినా కానీ అంతా మన మంచిగా అంటాడు వీడు, అంతా మన మంచిగా అంటాడు వీడు, ఏం కథ ఎట్లా? ఒకరోజు రాజుకు తేలు కుట్టింది. ఏం కుట్టింది? ఏం మహామంత్రి ఇక్కడ నాకు తేలు కుట్టిందంటే, రాజాగారు ఇది మన మంచిగా రాజాగారు. అరే నీ ఇంకా డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చెప్పినాడు, దానికి విషం ఎక్కింది, వేలు కోసేయాలని చెప్పినాడు. ఏం మహామంత్రి ఇప్పుడు వేలు కూడా పోతుంది అంటే, అంతా మన మంచిగా రాజుగారు. తేలు కుట్టినా మన మంచికే, వేలు పోయినా మన మంచికే. వీడు మంత్రి ఏం మంచోడు కాడరా, ఇతనికి జైల్లో వేసేయండి. ఏం చేసేయండి? ఇది ఎట్లా మంత్రి గారు అంటే, ఇది కూడా మన మంచిగా రాజుగారు. జైల్లో వేసేసినాడు. మహారాజు ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత వేటకు పోయినాడు అనమాట. వేటకు పోతే అక్కడ చెంచోళ్ళు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? పెత్తర్ల మాసకు ఎవరికైనా ఏం చేయాలి, వాళ్ళు నరబలి ఇవ్వాలా. అందరు పట్టుకొచ్చినారు. వాళ్ళకి వీళ్ళకు ఇంకా కొత్తోళ్ళకంతా రాజు వెంట అంతా పాలనకి తీసుకొచ్చినారు. ఈరోజు రాజుకి బలి ఇవ్వాలా అన్ని శరీరంలో చూస్తే వేలు లేదు. ఓహో, ఇంకా రాజు బలికి ఏం కాడు, అర్హుడు కాడు. ఇంకా రాజు భటుల్లో ఒకడు ఉన్నాడు, బాగా నిగ్గరంగా ఉన్నాడు, బాగా మన కరీముల్లా లెక్క. స్నాన పానాలతో మాషాల్లా జవ్వరగా తయారై మన ఖాజావలి ఉన్నట్టు. ఇక వానికి తీసుకుపోయి వేసేస్తున్నారు. రాజుకి ఏం చేస్తున్నారు, వేలు పోయినందుకు. అప్పుడు మంత్రి మాట గుర్తుకొచ్చింది. ఓహో ఎంత చెప్పినవరా నాయన మన మంచిగా అని. ఆ ఏలిగిన ఉండింటే ఇప్పుడు నేను చచ్చిపోతుంది కదరా నాయన. వాకీది మన వేలికే జరిగింది. అల్లా తరపు నుంచి ఏం జరిగినా మన మంచిగే జరుగుతుంది అని చెప్పేస్తున్నాడు. మళ్ళా వచ్చి ఒక్కడ ఈ కారాగారం దగ్గర, జైలు దగ్గరకు వచ్చి మహామంత్రిని బయటికి తీసి, నువ్వు బాగా మంచిగా చెప్పినావు, ఇంకా నువ్వు జైలుకు వచ్చినావు కదా, అది మన మంచిగా అని చెప్పినావు కదా, అది ఎట్లా అని అడిగినాడు రాజు. అంటే రాజావారు, అగర్ నేను జైల్లో ఉండకుంటే కనుక మీతో పాటు నేను కూడా వచ్చేవాడిని. ఇంకా పట్టుబడినప్పుడు నా వేళ్ళు చేతులు బాగుండాయి, ఆ భటుడు పోయే బదులు నేను పోయేవాడిని. ఇక్కడ జైలుకు వచ్చినందుకు ఇక్కడ నా ప్రాణం మిగిలిపోయింది. ప్రాణం కంటే జైలు మేలు కదా మహారాజా, ప్రాణం కంటే జైలు మేలు కదా. అట్లా సోదరులారా, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి అల్లా రబ్బుల్ ఇజ్జత్ పెద్దల వారిచే మనకు ప్రసాదించిన సూక్తులు అన్నమాట.
అల్లా రబ్బుల్ ఇజ్జత్ తరపు నుంచి ఏం జరిగినా అది దేనికోసమే? మన మంచి కోసమే. అల్లా యొక్క కరుణ, అల్లా యొక్క జాలి వల్ల అల్లా మనల్ని తన ఇంటికి రప్పించుకున్నాడు. అదేవిధంగా మనం అల్లా యొక్క దారిలో వెళ్ళడానికి మనం నియత్ కూడా చేసుకోవాలి. ఏ విధంగా మేము మసీదులో వచ్చినామో అదేవిధంగా అల్లా దారిలో కూడా వెళ్ళాలి. వెళ్దామా ఇన్షాల్లా? అల్లా యొక్క కరుణ మాపై ఎక్కువ కలగాలి, ఆర్ జీవితాంతం ఉండాలి, మరణించే వరకు ఉండాలంటే మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం అల్లా దారిలో 3 రోజులు, 40 రోజులు, 4 నెలలు, 6 నెలలు ఆర్ 8 నెలలు అల్లా దారిలో వెళ్ళాలి. ఎవరెవరు తయారు ఉండారో చెప్పండి ఇన్షాల్లా. తయారు ఉండారా భయ్ ఇన్షాల్లా? నిన్న సాయంత్రం కూడా తష్కీల్ జరిగింది భయ్. ఇప్పుడు కూడా తష్కీలు ఈ జమాత్తో పాటు ఇన్షాల్లా ఈ జమాత్ సమయం ఎంత ఉందో అంతవరకు మీరు వెంట ఉండేటట్టుగా, లేకపోతే ఒక జమాత్ ఇమాం సాబ్తో తయారు చేసి చాబోలు లేకపోతే కర్నూలు పోవడానికి ఇన్షాల్లా దీంతో పాటు మీరు వెళ్ళాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు భయ్? నిన్న పేర్లు రాపియని వాళ్ళు రాపియండి ఇన్షాల్లా. ఎవరైనా ఉన్నారా? నిన్న పేరు వచ్చింది కదా ఈయనది ఒన్నూరు భాష. మాషాల్లా ఆ పెద్ద అనేది కూడా రాసుకో. అల్లా కబూల్ చేయగాక. ఏ నిన్న రాపిస్తున్నావు కదా? अच्छा तुम्हारा भी कल आया नहीं? माशाल्लाह. और कौन है भाई? जी हाँ लिखा है माशाल्लाह. अल्लाह बेहद कबूल फरमाए. ठीक है दुआ చేసుకుందాం. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम. हस्बी अल्लाहु निअमल वकील निअमल मौला व निअमन नसीर. अल्लाहुम्मा सल्लि व सल्लिम दाइमन अबदा అలా హబీబిక ఖైరిల్ ఖల్కి కుల్లిహిం. ఏ అల్లా మా యొక్క పాపాలను క్షమించు. ఏ అల్లా ఈ ఊరిపై నీ కరుణ కురిపించు. అల్లా ఇక్కడ ఉండే వాళ్ళపై అల్లా నీ దీన్పై నడిచే సౌభాగ్యాన్ని కలిగించు. ఏ అల్లా మనలో ఎంతమంది జీవించి ఉన్నారు, మన వాళ్ళలో ఎంతమంది మరణించి ఉన్నారు, అల్లా అందరికీ అల్లా సంతోషాన్ని ప్రసాదించు, మగ్ఫిరత్ ప్రసాదించు, నీ యొక్క కరుణ ప్రసాదించు. అల్లా అల్లా నీ యొక్క మాటలను, నీ యొక్క చేతలను మేము అర్థం చేసుకోలేము, మనం చిన్నవాళ్ళం. అల్లా నువ్వు అర్థం చేసుకునే స్తోమత మాలో కలిగించు. 5 పూటలు నమాజ్ చేసే స్తోమత కలిగించు. అల్లా నీ యొక్క దారిలో వెళ్ళే షోక్ और తౌఫీక్ మమ్మల్ని కలిగించు. అల్లా అందరి దువాలను అల్లా కబూల్ చేసి అల్లా ప్రపంచంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరికీ హిదాయత్ ప్రసాదించు, నీ యొక్క కరుణ కురిపించు. అల్లా ఈ జమాత్ను కూడా కబూల్ చేసి మనందరికీ కూడా కబూల్ చేసి అల్లా అల్లా జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్